ఐదు లక్షల మంది రాయని 20 లక్షల మంది రాయనివ్వండి. ఓన్లీ 2.5 lakh మెంబర్స్ని అడ్వాన్స్ ఇస్తున్నాడు ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు. వీళ్ళే కాదు, దానికి సెలక్షన్ అంటే నాట్ ఓన్లీ 90, ఇంకా చాలామంది. రేపు ఉదయం పేపర్ తీస్తే మీకు మనకని డబ్బులు లేవు కాబట్టి లోపల పేజీలు ఏమైనా యాడ్ వేసుకుంటాం. లక్షల మంది పిల్లలు అన్నమాట. ఒక్కొక్క కార్పొరేట్ కాలేజీలో 1.7 lakh ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ May 26th ఎగ్జామ్. ఈ అన్నయ్యలక్కల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, మీ ఇంటి పక్కోళ్ళు, వెనకోళ్ళు, సూర్యాపేటలో స్కూల్ ద్వారా కాకుండా ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకసారి. రేపు పేపర్లో కూడా ఈ ముఖాలే ఉంటాయి, వేరే ముఖాలే ఉండవు. అంటే ఎందుకు చెప్తున్నంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేది కాదని చెప్పినా కదా మీకు. ఇదే పిల్లల ఫొటోస్ రేపు పేపర్లో కనబడతాయి. కార్పొరేట్లో 100 బ్రాంచులు ఉంటే హైదరాబాద్ ఆయనకేమో విజయవాడ. మొదటి బ్యాచ్లోనే మనకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈరోజు స్థాపించినటువంటి గత 2 సంవత్సరాలుగా మన జయా స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో మన దగ్గర జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి జనవరి షిఫ్ట్లో జేఈ మెయిన్స్ 2024లో 21 మంది విద్యార్థులు 90 ఆ పైన పర్సంటేజ్ సాధించారు. దాంట్లో 13 మంది విద్యార్థులు 95% పైన సాధించడం జరిగింది. జయా జూనియర్ కాలేజీ మొదటి బ్యాచ్ నుంచే 99% పైన ఇద్దరు విద్యార్థులతోటి, 98 పైన ఇద్దరు విద్యార్థులు, 95 పైన 13 మంది విద్యార్థులు సాధించడం చాలా గర్వంగా ఉంది. మనం స్థాపించిన మొదటి సంవత్సరంలో మనకు జాయిన్ అయిన 118 మంది విద్యార్థులతోటి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ ఆల్ ఇండియాలో మొదటి మెయిన్స్ సెషన్లోనే NIT సీట్లని గ్యారంటీ చేసుకోవడం చాలా ఆనందంగా కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా సాధిస్తారని ఆశిస్తున్నాము. ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ని నిర్వహించడంలో మాకు తోడ్పాటును అందించినటువంటి లెక్చరర్స్ అందరికీ, మాకు ఇటువంటి ఈ కాలేజీ స్థాపించడం అనే యజ్ఞంలో మా అందరికీ సహకారం అందించినటువంటి ఈ విద్యార్థుల తల్లిదండ్రులకి, మా వెల్విషర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేష్. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మన జరిగిన మెయిన్స్ ఫస్ట్ సెషన్లో 99.75% వచ్చింది. నేను జేఆర్లో 7th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. దానికి మా ఫాదర్ వల్లనే నేను ఈ ర్యాంక్ సాధించాను. ఇంకా నేను జేఆర్లో 7th నుంచి అయినప్పుడు నాకు ఎన్నో ర్యాంక్స్ వచ్చాయి. నేను ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా INMకి సెలెక్ట్ అయ్యాను. 7th నుంచి CLP, MTA ఇంకెన్నో ర్యాంక్స్ సాధించాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మొన్న జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో నాకు 99.56% వచ్చింది. నేను జయా స్కూల్లో 4th క్లాస్ నుంచి చదువుతాను. ర్యాంక్ సాధించడానికి చాలా హ్యాపీగా